వెల్కమ్ బ్యాక్. ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం హీట్ ఎక్కింది. నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. డేటా వార్పై పరస్పరం విమర్శలతో హీట్ ఎక్కిస్తున్నారు. సిబిఐ ఇందులో ఎందుకని తలదూర్చట్లేదు? తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని కాపాడమని సిబిఐకి ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి హుక్కుం జారీ అయింది. ప్రధానమంత్రి మోడీ హుక్కుం జారీ చేయబట్టే సిబిఐ జగన్ రెడ్డిని ఈ కేసులో విచారించలేదు. అదే కాకుండా జగన్ రెడ్డి ఏం చెబితే అది సిబిఐ చేయమని హుక్కుం జారీ చేశారు. ఇవాళ ఈ ఐటీ గ్రిడ్కి సంబంధించినటువంటి సిఇఓ ఎవరైతే ఈ గాల్లో పెట్టాడో ఈ సమాచారం అంతా, ఎవరైతే తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్ని ఇప్పటిదాకా రన్ చేశాడో దానికి సంబంధించినటువంటి మనిషినేమో మీరు తీసుకెళ్లి దాస్తారు, రక్షణ కల్పిస్తారు. మీరు మాతోనే ఉన్నాడని మళ్ళీ గర్వంగా చెప్పుకుంటారు. మేము రోజు అతనితో మాట్లాడుతున్నాం, కానీ ఎవరికి చూపించాం. తెలంగాణ పోలీసులకు అప్పచెప్పాం, మేము అతన్ని కాపాడుకుంటాం. ఇది కదా మీరు చెప్తున్నది. కనుక అసలు వాస్తవాలు బయటికి రాకుండా అటు ఏపీ ప్రభుత్వంతోనూ ఏపీ పోలీసులతోనూ విచారణ జరపరు, ఇటు తెలంగాణ పోలీసులకి విచారణకి సహకరించరు. మీకు సంబంధించినటువంటి ఈ తప్పిదాలన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ ఎన్ని రకాలుగా మీరు 4 రోజులుగా ప్రయత్నం చేస్తున్నారనేటటువంటి చూస్తూ ఉన్నాం.